వీడియోలో నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే అత్తగారులు ఉంటారు కదా! కొంతమంది అత్తగారులు చాలా డామినేటింగ్‌గా వాళ్ళు చెప్పిందే చేయాలన్నట్టు కోడల్ని వేధిస్తుంటారు. అలాంటి నలిగిపోతున్న కోడళ్ళు వాళ్ళ వేదన ఎలా ఉంటుంది? వాటికి పరిష్కారం ఏంటి? అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయదలుచుకుంటున్నాను. అఫ్‌కోర్స్ నేను ఒప్పుకుంటాను. కొన్ని కేసెస్‌లో అత్తగారులు మంచిగా ఉంటారు. కానీ కోడళ్ళు డామినేటింగ్‌గా చేస్తుంటారు. అలాంటి సినారియోలో ఏమవుతుందంటే కోడళ్ళే అత్తగారిని రిటర్న్ డామినేట్ చేస్తారు. అది నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. బట్ ఈ వీడియో మాత్రం అత్తగారి చేతుల్లో నలిగిపోతున్న కోడళ్ళ కోసం మాత్రమే. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి ఎంటర్ అవుతాను. యాహ్! ఇప్పుడు అత్తగారులు ఎలా ఉన్నారంటే కొన్ని ఇళ్లల్లో చాలామంది నేను చూస్తూ ఉంటాను. నేను చూస్తున్న సమాజమే కాకుండా యూట్యూబ్‌లో కూడా చాలామంది వీడియోస్ పెడుతూనే ఉన్నారు. అండ్ వాళ్ళ కమెంట్స్ చూస్తే ఒక్కొక్కసారి నాకు కూడా అలాగే ఉంది, మా అత్తగారు కూడా ఇలాగే ఉన్నారు అని చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూనే ఉన్నారు. సో, నేను అడిగే క్వెషన్ ఏంటంటే అలాంటి అత్తగారులకి మీరు పెళ్లి చూపులకెళ్ళినప్పుడే తెలుసు కదా! ఆ కోడలు ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆమె ఏ స్థాయి నుంచి వచ్చింది, మీరు ఎలా అయితే ఆ కోడలు ఉండాలని చెప్పు చేతుల్లో ఉండాలని అనుకుంటున్నారో, అలా ఉండడానికి ఆమె ఫ్యామిలీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిందో మీకు ముందే తెలుసు. వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంటో కూడా మీకు ముందే తెలుసు. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే కదా మీరు మీ కోడల్ని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత నేను చెప్పిందే జరగాలి, నా కొడుకు నా చెప్పు చేతల్లో ఉండాలి. అసలు ఈ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, అత్తగారు ఎప్పుడైతే తన భర్తని, తన కొడుకుని తన ఆధీనంలో ఉంచుకుంటుందో అప్పుడు, లేదా ఆ ఇంటికి సంబంధించిన డబ్బులు, ఆస్తి, డెసిషన్స్ ఇవన్నీ తీసుకునే రైట్ ఆ అత్తగారి చేతిలో ఉన్నప్పుడు ఆమె పెత్తనమే సాగాలని ఒక డామినేషన్ అనేది ఆమె చూపిస్తూ ఉంటది. ఆ కోడలు కూడా ఆమె ఆధీనంలో ఉండాలి అని. కొంతమంది అత్తగారులు ఎలా ఉంటారంటే, ఆ కోడల్లో కొడుకు కలిసుంటే ఎక్కడ నా కొడుకుని మార్చేస్తుందో, ఎక్కడ నా కొడుకుని ఆధీనంలో నుండి వెళ్ళిపోతాడో అని చెప్పి ఆ అత్తగారు ఆ కోడల్ని, కొడుకుని కలవనివ్వదు. ఆళ్ళిద్దరు కలిసుంటే అస్సలు ఓరలేదనమాట. ఎందుకు? ఏం ప్రయోజనం? వాళ్ళిద్దరిని దూరం చేసి నీ కొడుకుని నువ్వు బాధపెడుతున్నావు గదా! సరే కోడలు బయట నుండి వచ్చిందనుకో, నీ కొడుకుని గూడా నువ్వు బాధపెడుతున్నావు గదా! నువ్వు ఎందుకు పెళ్లి చేసావు? నీ వంశోద్ధారం జరగాలనే గదా! నీ కొడుకు సంతోషంగా ఉండాలనే గదా! తనకి జీవితాంతం నువ్వు లేకపోయినా తనకంటూ ఒక తోడు ఉండాలనే కదా నువ్వు పెళ్లి చేస్తావు. మరి ఎందుకు? వాళ్ళిద్దరు కలిసుంటే నీకే మంచిది గదా! నిన్ను కూడా అంతే చూసుకుంటారు గదా! కానీ నువ్వు మధ్యలో దూరి వాళ్ళిద్దరి సంతోషాన్ని నీ కొడుకు నువ్వు చెప్పినట్టే వినాలన్నట్టు కొడుకుకి భార్య లేనప్పుడు అంటే ఆ కోడలు లేనప్పుడు కొడుకుని దగ్గర పిలిచి అది ఇది అని కోడల మీద ఎక్కేసి చెప్పడం. మళ్ళీ ఆ కోడలు వచ్చినప్పుడు ఏమీ లేదన్నట్టు మామూలుగా ఉండడం. ఇదొక సినారియో అయితే కొన్నిసార్లు కొడుకు బయటకెళ్ళినప్పుడు అన్ని పనులు కోడల్ని అనడం, కోడల్ని తిట్టడం, ఆమె ఏం చేసినా బాలేదనడం, ప్రతిదానికి వంకలు పెట్టడం, ఇట్లా కోడల్ని వేధిస్తది. కొడుకొచ్చేసరికి అన్నీ ఆమె చేస్తున్నట్లు, పనులన్నీ ఆమె చేస్తున్నట్లు, రివర్స్‌లో కోడలే ఈవెన్స్ అంటిస్తున్నట్లు బిహేవ్ చేస్తారు. నటన సూత్రధారులసలు. ఈ రోజుల్లో కొంతమంది యాక్టర్స్ కూడా పనికిరారనమాట. అట్లా నటిస్తున్నారు అత్తగారులు. ఈ అన్నిటికీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఆ అత్తగారిని సపోర్ట్ చేస్తున్న తన భర్త, అలాగే ఈ కొడుకులు. ఈ ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో తన పెళ్ళాం తరపున మాట్లాడాలని నేను అంటలేదు. కానీ ఆ అమ్మాయి తప్పు లేకుండా కూడా ఆమెను కావాలని పన్నుగట్టుకొని వేధిస్తున్నప్పుడు ఆ అత్తగారి యొక్క భర్త అంటే మామగారు కానీ లేదా ఈ అమ్మాయి భర్త కానీ ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నువ్వు అలా ఎందుకు అంటున్నావు? ఆ అమ్మాయి తప్పులేదు, పాపం ఆ అమ్మాయి తెలియక చేసింది అనుకో, నువ్వు ఎందుకు అంటున్నావు అని మగవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కరెక్ట్గా మాట్లాడి ఎవరు తప్పు ఉంటే వాళ్ళని నిందిస్తూ దండిస్తూ కనుక ఈ మగవాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అక్కడితో ఆగిపోతాయి. అవునా కాదా? ఇక్కడ మీరెవరైనా ఏదైనా అనుకోండి, కానీ మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు అత్తగారికి
అంతగా అధికారం తీసుకొని మాట్లాడుతుంది, కోడల్ని అనేసి మాటలు అంటుంది, వేధిస్తుంది అంటే ఆమెకు అధికారం ఎట్లా వచ్చింది? ఆమె భర్త ఆమెని అనుమతించబట్టే కదా! ఆమె చెప్పిందల్లా దానికి తలాడించబట్టే కదా! నేనేం చెప్తే అది సాగుతుందనే ధైర్యం ఆమెకుంది కాబట్టి ఆమె ఆ మాటలంటుంది. అదే మీరు ఆమె తప్పు చేస్తే మీరు ఆమెను నిందిస్తారు, ఆమెను అక్కడ ఆపేస్తారు అని ఆమెకు తెలిస్తే ఆమె ఆ మాటలు అంటుందా? ఆ కోడల్ని అలా నిందిస్తుందా? లేదు కదా! సో, ఇందులో మెయిన్ పెళ్లి చేసుకునేటప్పుడే భర్త అయినా సరే, నేను ఆ అమ్మాయిని నా జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ అమ్మాయి తరపున నేను ఎట్లా ఉండాలి? ఆ అమ్మాయి తరపున నేను ఎట్లాంటి బాధ్యతలు తీసుకోవాలి? అనేది అతనికి తెలిసి ఉండాలి. అలాగే అత్తగారు కూడా నా తర్వాత నా తదనంతరం ఈ అమ్మాయే ఆ ఇంటిని పాలిస్తుంది. ఆస్తి అయినా వంశోంకరం అయినా అన్నీ ఆ అమ్మాయే తర్వాత లీడ్‌గా తీసుకుంటుంది కాబట్టి ఆ అమ్మాయి నుంచి నేను ఇంతవరకే ఎక్స్‌పెక్ట్ చేయాలి. ఆ అమ్మాయితో నేను ఇలా ఉండాలి అని అత్తగారు కూడా డిసైడ్ చేసుకోవాలి. సరే, ఇదంతా పక్కన పెట్టు. నువ్వు వేధించావు, నేను చెప్పినట్టే వింటది, నేను గీత గీస్తే ఆగిపోతుంది నా కోడలు అని నీకు ఒక అధికారం, అహంకారం చూపించావే అనుకో. నలుగురు ముందు చెప్పామనుకో, నేనేం చెప్తే అదే వింటది నా కోడలు, నేను ఆ మాట అంటే అక్కడ ఆగిపోవాల్సిందే అని నువ్వు అనుకున్నావు. దానివల్ల నీకేం ఒరిగింది? నలుగురు ముందు నీకో పేరు వచ్చింది, నువ్వు గర్వపడ్డావు. కానీ రేపటి రోజున నువ్వు మూలన పడితే, నీకు అనారోగ్యం వస్తే నిన్ను చూసేదెవరు? ఆ నలుగురు వచ్చి నీకు తిండి పెడతారా? నీకు చేసి పెడతారు నువ్వు లేవలేకుండా ఉంటే? ఈ కోడలే కదా చేయాలి. కాబట్టి నువ్వెవరితో సఖ్యతగా ఉండాలి? ఈ కోడల్ని నువ్వు మంచిగా చూసుకుంటే రేపు నువ్వు లేవలేనప్పుడు ఆమె కదా నీకు అన్నీ చేసి పెడుతుంది. ఈ ఒక్క పాయింట్ ఎందుకు మర్చిపోతారు? మీరు కూడా ఒకప్పుడు కోడలే కదా! మీ అత్తగారు మిమ్మల్ని ఎలా చేశారో మీకు తెలియదు కాదు కదా! మీరు కూడా ఒకప్పటి కోడలే కదా! మీ భర్తలు కూడా ఎంత నలిగిపోయారో మీకు తెలుసు కదా! మరి మీరు అత్తగారులు అయ్యేసరికి మీ కోడళ్ళని మళ్ళీ ఎందుకు అట్లా అదే విధంగా టార్చర్ చేస్తుంటారు? అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటారు, లేదా ఒక కొడుకు ఒక అమ్మాయి ఉండొచ్చు, లేదా ఇద్దరు అమ్మాయిలు ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఒక కొడుకుకి సంబంధించిన విషయాలు ఇంకో కొడుకు చెప్పకూడదు. ఇలా ప్లాన్ చేసుకోవాలి. అత్త మామ అనే వాళ్ళు ఇంటి పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఆ కొడుకు విషయాలు ఈ కొడుకు దగ్గర చర్చించకూడదు. ఈ కొడుకుకి సంబంధించినవి వీళ్ళ దగ్గర ఉంచుకోవాలి, వాడికి చెప్పకూడదు. అప్పుడే ఆ ఇద్దరు కొడుకులు మంచిగుంటారు, ఆ ఇద్దరు కోడళ్ళు మంచిగుంటారు. మీరు ఒకటి దగ్గరికి వెళ్ళి ఇంకొకరిని పొగిడితే వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి. అదేవిధంగా కూతురైనా అంతే, కొడుకు ఒక కూతురున్నా అంతే, ఇద్దరు కూతుర్లు ఉన్నా కూడా అంతే. ఎవరి జీవితాన్ని వాళ్ళదిగా చూడండి. మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. ఆ ఇంటి పెద్దగా మీరున్నప్పుడు ఆ స్థానానికి తగినట్టుగా ప్రవర్తించాలి అంటే ఎవరిది వాళ్ళకి ఉంచాలి. మీతో అన్నీ చెప్పుకుంటారు మీ తల్లిదండ్రులుగా. ఎమోషనల్ డిపెండెన్సీ అనేది అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ తల్లిదండ్రులతోనే షేర్ చేసుకుంటారు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళతో షేర్ చేసుకుంటారు. అంత మాత్రాన అవి తీసుకెళ్ళి నాకే అంతా తెలుసు అని అందరికీ చెప్పడం కరెక్ట్ కాదు. ఒక కూతురు గొప్పగా ఉంది అంటే ఇంకో కూతురు దగ్గరికి వెళ్ళి అది గొప్పది, దానికి సంపద ఉంది, అది ఇదని దీని దగ్గర ఇంకో కూతురు దగ్గర మాట్లాడకూడదు. ఎవరిది వాళ్ళకే ఉంచాలి. ఈ మధ్య ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోతున్నాయి అంటే అందులో పిల్లల తప్పేమన్నా ఉందా? అఫ్కోర్స్ పిల్లల తప్పు కొంతవరకు ఉండొచ్చు, కానీ ఆ పెద్దవాళ్ళ తప్పు కూడా ఉంటుంది. మీరు జీవితాంతం ఇలా సంటిస్తూ తిట్టుకుంటూ ఆ కోడని బతకనీయకుండా నేను చెప్పినట్టు చేయాలి అని మీరు వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వేధిస్తూ ఉన్నారనుకోండి, ఎంతకాలం పెడతారు? మీరు మొదలు పడిన తర్వాత మిమ్మల్ని మెల్లగా వదిలించుకుంటారు. అదంతా మీరు చేసుకున్నదే. అదే మీరు అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అంత దాకా రారు కదా. అందుకనే ఈ విషయంలో మెయిన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే, పరిష్కారం కావాలంటే అది మగవాళ్ళ తరపు నుండి. ఆ మగవాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే ఈ అత్త కోడళ్ళ మధ్య అన్ని గొడవలు ఉండవు. అండ్ ఇంకొక విషయం, ఇందులో భర్తల తప్పు కూడా ఉంటుంది. ఇప్పుడు అత్త కోడలు తిట్టుకోవడం ఒక ఎత్తు అయితే, అత్త అన్నీ అంటున్నా పడటం కోడలు ఒక ఎత్తు అయితే, భర్త కూడా తిరిగి అదే ఆమెని నా పెళ్ళాం కూడా నా అధీనంలో ఉండాలంటారు. అలాంటి స్త్రీల యొక్క జీవితం నరకప్రాయం. మీ అమ్మ బయటకు వెళ్ళొద్దని బయటకు వెళ్ళకూడదు, మీ అమ్మ అది చెప్పిందని అది చేయకూడదు, మీ అమ్మ పుట్టింటికి వెళ్ళొద్దంటే పుట్టింటికి వెళ్ళకూడదు. మధ్యలో నువ్వెందుకు ఇంకో భర్తగా ఉండి? అదే అనిపిస్తుంది మీ భార్యకి కూడా. అన్నీ అమ్మ చెప్పినట్టు చేయాలంటే నువ్వు అమ్మ కూర్చివే అని అనిపించుకుంటే మీ అమ్మతోనే ఉండొచ్చు కదా, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే
భార్య మనసులో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి అప్పుడు. ఎవరికైనా కొంతవరకే ఓపిక పట్టేస్తా ఉంటుంది. విరక్తి చెందిన తర్వాత నాకెవడో వద్దనుకొని వెళ్ళిపోతారు. అందుకనే ఈ రోజుల్లో డివోర్సులు పెరిగిపోయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళ విలువని గౌరవించండి. నీకు మీ అమ్మ ఎంతో మీ భార్య కూడా అంతే. మీ అమ్మ కూడా మీ నాన్నకి భార్యే కదా. మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో, ఎలా అధికారం తీసుకుంటుందో మీ భార్య కూడా అలాగే కోరుకుంటుంది కదా. కోర్స్ ఇంటికి పెద్ద అని వాళ్ళకి మర్యాద ఇవ్వాలంటే ముందు నువ్వు నీ భార్యకి మర్యాద ఇవ్వాలి. నీ భార్య ఎమోషన్స్కి నువ్వు వాల్యూ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మీ భార్య కూడా మీ అమ్మ నాన్నకి గౌరవిస్తుంది.